హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ రాగి జావ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అదేంటి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ పోసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వాటర్ వేడయ్యేలోగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్ల రాగి పౌడర్ వేసుకోవాలి. 3 గిన్నెలు రాగి పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ని పోసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉన్న నీటిలో సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా నీటిలో వేసుకున్న రాగి పౌడర్ని మనం ఉండలు లేకుండా స్పూన్తో కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్గా బాగా కలిసేలా పౌడర్ని బాగా మిక్స్ చేయాలి. బాగా కలపాలి. బాగా కలుపుకొని స్మూత్గా ఉండలు లేకుండా ఇక్కడ బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అందులో వాటర్ హీట్ అవుతున్నాయో చూసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చూసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత వాటర్ మరుగుతుంది చూసుకుంటూ ఈ పిండిని మనం కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మరుగుతున్నాయి లేదా మధ్యలో చూసుకుంటూ ఉండాలి. వాటర్ బాగా మరుగుతున్నాయి అనిపించుకొని కలిపెట్టుకున్న రాగి పౌడర్ను వాటర్లో వేసుకొని బాగా తిప్పుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి.